ఈరోజు కరివేపాకు పచ్చడి తయారు చేసుకునే విధానం కావాల్సిన కొన్ని పదార్థాలు రెడీ చేసుకుందాం. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆయిల్ లేకుండా కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి లైట్గా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేడి చేసుకున్నాక ఇప్పుడు కరివేపాకుని ఇందులో వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కరివేపాకుని ఇలా ఆయిల్లో వేయించాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు కొంచెం పసుపుని వేసుకోవాలి. 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించుకున్నాం. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు దినుసుల్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకోవాలి. 5 నిమిషాలు చల్లగా చేసుకున్నాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిందండి. కొంచెం కొంచెం మధ్యలో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మధ్యలో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఈ కప్పుతో 3 కప్పుల్ని కరివేపాకు తీసుకున్నాను. అలాగే పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పోపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. వేడయ్యాక పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడాలండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. పోపు వేగిందండి. ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకొని ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి.